శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్గశిర మాసంలో మనం లక్ష్మీదేవి యొక్క మంత్రాలు చాలా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల మనకి ఏమి జరుగుతుందో ముందు చెప్తాను, తర్వాత మనం మంత్రం తెలుసుకుందాం. ఈ మంత్రం వల్ల మనకి ఎటువంటి పరాభవాలు రాకుండా, అదేవిధంగా మనం ఏ కార్యక్రమంకైనా వెళ్తే అక్కడ మనకి విజయాలు దక్కే విధంగా, అదేవిధంగా మనకి పరాభవం అన్నది ఏదో తెలియకుండా ఉండడానికి, పరాభవం అంటే ఏదైనా జరగచ్చు అలాంటివి జరగకుండా ఓ మీటింగ్కో, లేకపోతే ఒక క్లాస్ ఇవ్వడానికో, లేకపోతే ఒక లెక్చరర్ దగ్గరికి కలవడానికో, లేక ప్రిన్సిపల్ కలవడం, ఇలాగ వెళ్ళేటప్పుడు ఏదైనా పరాభవం జరగకుండా ఉండడానికి మనకి ఒక మంచి అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం చదువుకుంటే మనకి పరాభవం అన్నది జరగదు. అలాంటి అద్భుతమైన ఈ మంత్రాన్ని ఈరోజు మీకు చెప్పడానికి నేను వచ్చాను. అందరూ కూడా ఈ మంత్రాన్ని వినండి. అలాగే కింద స్క్రీన్ మీద ఇస్తాను, చూసి చదవండి. ఏదైనా కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు అక్కడ మనకి పరాభవం ఎదురవ్వకుండా ఉండాలి. మీటింగులు, అలాగే 10 మందితో మాట్లాడాలన్నా, లేదా ఒక పెద్ద మీటింగ్లో మనం ఉపన్యాసం ఇవ్వాలనుకున్నా సరే, అలాంటి సమయంలో ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ఈ మంత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మంత్రం ఏమి అనగా, శ్వేత పంచక వర్ణాభాం రత్నభూషణభూషితం పవిత్ర రూపాం పరమాం దేవసేనాం పరాం భజే. ఈ మంత్రం మనం ప్రతినిత్యం చదువుకుంటే చాలా మంచిది. అద్భుతమైన మంత్రం, చాలా ఉపయోగాలు ఉన్న మంత్రం. అన్నీ కూడా ఆవిడే మనకి శ్వేతవర్ణంగా వచ్చి, అంటే తెల్లని రూపంగా వచ్చి మన పరాభవాలన్నీ కూడా జయిస్తుందనమాట. మరోసారి మీకోసం, శ్వేత పంచక వర్ణాభాం రత్నభూషణభూషితం పవిత్ర రూపాం పరమాం దేవసేనాం పరాం భజే. ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకొని మీకు ఉన్న ఎటువంటి కోరికలైనా తీర్చుకుంటారని, అలాగే పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళిన 10 మందితో మాట్లాడాల్సి వచ్చిన వాళ్ళు కూడా, ఎవరైనా సరే ఆఫీసర్లు, ఉద్యోగస్తులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకొని, లేదా మీటింగ్ ఉన్న టైంలో ఒక 10 సార్లు 11 సార్లు చదువుకొని వెళ్తే మీకు అక్కడ జరిగే పరాభవం అన్నది జరగకుండా ఉంటుంది. మీరు అందరిలో మంచి గుర్తింపు అన్నది వస్తుంది. మీకు ఒక వాక్చాతుర్యం అన్నది వచ్చి, మంచి గుర్తింపు వచ్చి, అమ్మవారే మన యందు ఉండి అక్కడ ఏం మాట్లాడాలి అన్నది మాట్లాడిస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు మీకు చెప్తుంది కూడా, నేను వచ్చింది అంటే దాని గురించి ఏం చెప్పాలనిపించిందో దాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అలాంటి అద్భుతమైన మంత్రం మీరు చదువుకుంటారని తెలియజేస్తూ, అలాగే ఇలాంటి మరిన్ని మంత్రాల కోసం, అలాగే మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి ఎవరికి షేర్ చేయాలో వాళ్ళందరికీ షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః. ఓం హ్రీం నమః శివాయ.